రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరు కాదని, వీటిని ఒకే కుటుంబం నడుపుతోందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు 2 సంకల్పాలు తీసుకోవాలని, ఒకటి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి స్థాపించడం, రెండోది రాష్ట్రంలో అవినీతి వైకాపా ప్రభుత్వానికి చర్మగీతం పాడమని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిన్న నిర్వహించిన ప్రజాగళం సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని, దేశంతో పాటు ఏపీ అభివృద్ధి కాంక్షించే వారంతా ముందుకొచ్చి ఎన్డీఏకు ఓటేయాలని తెలిపారు. రాబోయే 5 ఏళ్లు చాలా కీలకమని, ఎన్డీఏతోనే రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీఏకు ఓటు వేయాలని కోరారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. అంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు వస్తాయని సూచనలా కనిపిస్తోందని అన్నారు. ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావాలను కలుపుకొని కూటమి ముందుకెళ్తుందని అన్నారు. ఇందులో భాగస్వాముల సంఖ్య పెరిగితే మరింత బలం పెరుగుతుందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి చేసిన కృషి, వారి పోరాటాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పామని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే వీటిని స్థాపించామన్నారు. వచ్చే 5 ఏళ్లు డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని, ఏపీలో సీల్ విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహిళలు, యువతకు కొత్త అవకాశాల సృష్టికి ప్రణాళికలు ఏర్పడతాయని మోడీ పేర్కొన్నారు. की ताकत बढ़ रही है। चंद्रबाबु नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए, आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं। एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण। आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से यहाँ के विकास को और गति मिलेगी। गरीब की सेवा करने वाली सरकार है, गरीब की चिंता करने वाली सरकार। हमारी सरकार के 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। पूरी दुनिया में एनडीए सरकार के विकास कार्यों की चर्चा हो रही है। एनडीए सरकार ने आंध्र प्रदेश में गरीबों को पीएम आवास योजना के करीब 10 लाख घर दिए हैं। यहाँ पलनाडु में गरीबों को करीब 5000 पक्के घर बनाकर दिए गए हैं। जल जीवन मिशन के तहत आंध्र प्रदेश के करीब 1 करोड़ परिवारों तक नल का कनेक्शन पहुंचा है। आयुष्मान भारत योजना के तहत यहाँ 1.25 करोड़ से ज्यादा गरीबों ने अपना मुफ्त इलाज कराया है। आज एनडीए सरकार की वजह से यहाँ पलनाडु के 5 लाख से ज्यादा जरूरतमंदों को मुफ्त राशन भी मिल रहा है। हमारी सरकार किसानों की छोटी छोटी जरूरतों को भी ध्यान रख रही है। पीएम किसान सम्मान निधि के तहत यहाँ पलनाडु के किसानों को 700 करोड़ रुपए से ज्यादा दिए गए हैं। यहाँ केंद्र सरकार की योजनाएं और बेहतर तरीके से लागू हो, इसके लिए आपको ज्यादा से ज्यादा संख्या में एनडीए के सांसद, एनडीए के विधायक, इनको जिताना है। एनडीए के सभी सांसद, एनडीए के सभी विधायक बहुत सेवा भाव से आपके लिए काम करेंगे, ये मोदी की गारंटी है।
రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరికం లేకుండా చేయడం ప్రధాని మోదీ కల అని, మనమందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలని, ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోందని, ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలని, అందుకే ఈ పొత్తు అని పేర్కొన్నారు. దేశంలో ఎన్డీఏ 400 పైచిలుకు సీట్లు వస్తాయని, ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత ప్రజలదేనన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పిడిలో నిన్న నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇదని, 5 ఏళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే 3 పార్టీలు జట్టు కట్టాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. తమ జెండాలు వేరే కావచ్చు, తమ అజెండా ఒక్కటే, అదే సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారని అన్నారు. భారత్ను నెంబర్ 1 దేశంగా మార్చే శక్తి ప్రధానికి ఉందన్నారు. భారతీయులు శక్తివంతమైన జాతిగా చేయటం ఆయన ఆశయమని, దేశం దూసుకుపోతోందని చెప్పారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారని, గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారని తెలిపారు. జగన్ అధికార దాహానికి బాబాయ్ బలయ్యారని, 2 చెల్లెళ్లు రోడ్డెక్కి జగన్కు ఓటు వేయొద్దని చెబుతున్నారంటే ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. అదే సమయంలో ప్రజల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ. సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతి శక్తి, భారత్ మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు. డిమానిటైజేషన్, జిఎస్టి వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్ర మోదీ రాక బలాన్నిచ్చిందన్నారు. ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మందికి ఆనందాన్నిచ్చిందన్నారు. గుజరాత్లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారన్నారు. రామరాజ్యం స్థాపన జరగబోతుందని, ధర్మానిదే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠమని పవన్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పిడిలో నిన్న నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందని అన్నారు. అమరావతికి అండగా ఉంటారని చెప్పేందుకే ఆయన వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారిగా మారారని, దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఏపీలో మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని,
పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24% ఉండగా ఈరోజు 3% దిగజారిపోయిందని అన్నారు. అయోధ్యలో రామాలయం కట్టిన మోడీకి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిన వేలంత రావణాసురుడిని తీసేయటం కష్టం కాదన్నారు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ విర్రవీగుతున్నారని పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపన జరగబోతోందని, ధర్మానిదే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అని పవన్ పేర్కొన్నారు. 2014 తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం. అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడద్ది. అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం. మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం, కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు, అతను ఒక సారా వ్యాపారి. అతను ఈ రోజున 1,13,580 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అఫీషియల్ గా అన్అఫీషియల్ గా సేల్స్ అది పెట్టారు. కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ 84,050 కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చెక్కర్ కానీ 10,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఎవేషన్ జరిగింది. చిలకలూరిపేటలో 3 పార్టీల సభ వెలవెలబోయిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. నన్ను క్షమించు మోదీ, సీఎం జగన్ నుంచి నన్ను కాపాడు మోదీ అని చంద్రబాబు వేడుకున్నారని సెటర్లు వేశారు. 5 ఏళ్ల కిందట చంద్రబాబు ఎందుకు తిట్టారు, ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మోదీ ఉగ్రవాది లాంటి వారు అన్న చంద్రబాబు 5 ఏళ్లు తిరిగేసరికి విశ్వగురువులా కనిపించారని ఎద్దేవా చేశారు. కాకినాడలా పాచిపోయిన లడ్డూలు చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయని పేర్ని నాని దుయ్యబట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మాట్లాడుతుంటే మైకు మోగపోయిందని, సభ జరుపుకోవడం చేతకాని వాళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. మీ పొత్తులు, ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదని తేల్చి చెప్పారు. మళ్లీ జగన్కే ఎందుకు ఓటు వేయాలని సిద్ధం సభల్లో చెప్పామన్న మాజీ మంత్రి, రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటేయాలో చెప్పలేదని అన్నారు. తమకు ఓటు వేస్తే ఏం చేస్తారో చిలకలూరిపేట సభలో నేతలు చెప్పలేదని తెలిపారు. మోడీ చారెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారని చంద్రబాబు తిట్టలేదా? పగలు మోడీతో, రాత్రి కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలిపే వ్యక్తి పోలవరం ఏటీఎం వాడుకున్నారని మీరు అన్నారు కదా, చంద్రబాబు ఎలా పునీతుడయ్యాడో అని ఎద్దేవా చేశారు. ఆ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారో లేదో చెప్పలేదని, పవన్ ఒక్క డిమాండ్ అయినా మోడీ ముందు పెట్టారా అని ప్రశ్నించారు. మోడీ వస్తే ఏం చేస్తాడు? ప్రత్యేక హోదా ఆ రోజు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తానని మోసం చేశాడు రాష్ట్రాన్ని, నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం కాదు సంక్షేమం. మరి ఏమైంది? ఏంటి మార్పు కారణం ఏంటి? మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి, మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి. కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి సుధా ఇది. మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి సుధా ప్రపంచంలో భారతదేశాన్ని 5వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చాడు. అమెరికా తర్వాత మళ్ళీ మనమే చెడతలుచుకుని యమకుట్టుడు భజన, మామూలు భజన కాదు ఈ చంద్రబాబు భజన, అసలు మామూలుగా హరిలో రంగ హరి. మనందరం మోడీ ఆశయాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు నాయుడు గారి చిత్రం. మనందరం మోడీ ఎందుకు కావాలి? ఈ 5 ఏళ్ళలో గడిచిన 2019 నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా, మీ బామ్మర్తో తిట్టించారు కదా, మోడీ లుచ్చాహే బచ్చాహే అని. ఆ మోడీ లుచ్చాహే బచ్చాహే ఇవాళ అచ్చాహే ఎట్టా అయ్యాడు? ఎలా అచ్చా అయ్యాడు? ఎందుకు అయ్యాడు అంటే మీరు కూడబలుక్కుని దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు? ఏంటి మాకేంటి రాష్ట్రానికి ఏంటని చెప్పని
ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 33,700 మంది విద్యార్థులు 178 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరగనుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని 480 హైస్కూళ్లకు చెందిన 33,007 విద్యార్థులు 178 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఇందులో బాలురు 17,414 మంది, బాలికలు 15,593 మంది ఉన్నారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 12 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 25 పోలీస్ స్టేషన్ల పరిధిలో పరీక్షలు జరుగుతూ ఉండగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు 9 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కేంద్రానికి 100 మీటర్ల లోపు జిరాక్స్ సెంటర్లను మూసివేస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు హాల్ టికెట్లను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అనుమతి లేని రాజకీయ ప్రకటనల్ని వెంటనే తొలగించాలని, ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారులకు ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్లను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాలు, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హోర్డింగులను తక్షణమే తొలగించాలని సూచించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్కు సీఈఓ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ స్థలాల్లోనూ, 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాలని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పరిచేలా చూడాలన్నారు. సి విజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుంచి అందే ఫిర్యాదులపై అదే రోజు, మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా ఆదేశించారు. ఉయ్యూరు మండలం ఆకునూరు వద్ద విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనున్న పెద్ద గోదాములో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా తుక్కు దగ్ధమైంది. సుమారు 80 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఉయ్యూరు మండలం ఆకునూరు వద్ద విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద గోదాములో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా తుక్కు దగ్ధమైంది. శ్రీనివాసరెడ్డికి చెందిన ఈ గోదాములో దాదాపు 25 మంది బీహార్కు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. ఆదివారం వారు పనిలోకి రానందున ఊపిరి పీల్చుకున్నారు. గోదాంలోని ప్లాస్టిక్, పాత గ్యాస్ బండలు తదితర వస్తువులు కాలి భారీ శబ్దాలు రావడంతో ఆ ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పామరు నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. కానీ కొంతసేపటికి శకటంలోని నీరు అయిపోవడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో విద్యుత్ నియంత్రిక కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ పరిసరాల్లో కొన్ని నివాస గృహాలు ఉండటంతో ఆయా నివాసితులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఈ గోదాములో వేలాది టన్నుల ప్లాస్టిక్ తుక్కు నిల్వలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 4 గంటలు భారీగా మంటలు ఎగిసిపట్టడంతో ఆర్పివేయడానికి ప్రజలు సాహసించలేకపోయారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ప్రజలకు నోరూరించే రుచికరమైన మాంసాహార, శాకాహార వంటకాలను అందించేందుకు తాడేపల్లిలో ఏర్పాటు చేసిన అప్పలరాజు మిలిటరీ హోటల్ను నిన్న ప్రారంభించారు. ఎటువంటి మసాలాలు వినియోగించకుండా పచ్చిమిర్చి, సహజ దినుసులతో కట్టెల పొయ్యి మీద వండిన రుచికరమైన నోరూరించే వంటకాలను ప్రజలకు అందిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలకు అందుబాటు ధరల్లో రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు నోరూరించే రుచికరమైన మాంసాహార, శాకాహార వంటకాలను అందించేందుకు తాడేపల్లిలో ఏర్పాటు చేసిన అప్పలరాజు మిలిటరీ హోటల్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ
హోటల్ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉందని అన్నారు. విజయవాడ నగరంలో కూడా హోటల్ ఉందని, మాంసాహార వంటకాలతో తాడేపల్లిలో అప్పలరాజు మిలిటరీ హోటల్ను ప్రారంభించామని అన్నారు. కట్టెల పొయ్యి మీద ఆహార పదార్థాలు వండించడం జరుగుతుందని, వంటకాల్లో ఎటువంటి మసాలాలు ఉండవని, పచ్చిమిర్చితో మాత్రమే వంటలు చేస్తామని తెలిపారు. దీనివల్ల గ్యాస్ సమస్యలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవన్నారు. తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుందని తెలిపారు. ఎలాంటి మసాలాలు కలపకుండా నూనె, సహజ దినుసులు మాత్రమే వినియోగిస్తామని చెప్పారు. తమ వద్ద పీతల ఫ్రై, చిన్న రొయ్యల ఫ్రై, మటన్ కర్రీ, మటన్ గోష్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, కీమా కర్రీ ఇలా అన్ని రకాల మాంసాహార వంటకాలు లభిస్తాయన్నారు. మాంసాహారం వంటకాలతో పాటు శాకాహార భోజనం కూడా ఉంటుందన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రజలకు అందుబాటు ధరల్లో భోజనం అందిస్తున్నామని చెప్పారు. హోటల్ సంఘంలో గత 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. మేము విజయవాడ సిటీలో మా హోటల్ ఉంది. అలాగే ఇక్కడ మంచి మిలిటరీ హోటల్ పెట్టాలనే ఆలోచనతో అప్పలరాజు అనే హోటల్ని పెట్టాము. అది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఓన్లీ దీని మీదకి కట్టెల పొయ్యి మీద వండే ఆహార పదార్థాలు, దీంట్లో ఎలాంటి మసాలాలు కానీ ఎలాంటివి ఉండవు. ఓన్లీ పచ్చిమిర్చితో చేసే ఐటెం చేస్తాం. దీనికి ఈ ఐటెం వల్ల ఎట్లాంటి గ్యాస్ ట్రబుల్స్ కానీ, ఎట్లాంటి మనిషికి ఎలాంటి అనారోగ్యం కానీ ఏమి ఉండదు. వెంటనే చక్కగా మంచి డైజెషన్ ఒకటి జరుగుతుంది. ఇది న్యాచురల్గా వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మసాలా అంటే మధ్యాహ్నం తినగానే రాత్రికి తెనుపులు రావడం ఉంటుంది. ఈ ఆహారంలో మేము చెప్పగలిగే విషయం ఏంటంటే ఎలాంటి మసాలాలు కూడా కలపం. కేవలం ఆయిల్, మన న్యాచురల్గా వచ్చే దినుసులతో తయారు చేస్తాం ఈ హోటల్కి. మా దగ్గర పీతల ఫ్రై ఉంటుందండి. అలాగే రొయ్యలు చిన్న ఫ్రాన్స్ ఫ్రై ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, అలాగే మటన్ గోష్ బిర్యానీ ఉంటుంది, మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది, చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, అన్ని రకాలు ఏదైతే నాన్ వెజ్లో ఏమో అన్ని రకాలు ప్రయత్నం చేస్తాం. కీమా కర్రీ కూడా ఉంటుంది. అలాగే ఈ అప్పలరాజు హోటల్లో ఏదైనా అంటే చెన్నగుడ్లు ఫేమస్. ఆ చెన్నగుడ్లు కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.